హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎల్ఎన్ ప్రాపర్టీస్. ఈరోజు వచ్చేసి మనకి ఒక మెగా గేటెడ్ కమ్యూనిటీలో 3 BHK తీసుకొచ్చానండి. ముందుగా మనకి ఎమ్యూనిటీస్ కానీ ఆ గేటెడ్ కమ్యూనిటీ మొత్తం కూడా చూపిస్తున్నాను చూడండి. మీరైతే కనుక ఫుల్లీ గేటెడ్ కమ్యూనిటీ, స్విమ్మింగ్ పూలు, క్లబ్ హౌస్ కానీ, జిమ్ము, స్పా కానీ మొత్తం అన్నీ ఉంటాయండి. దీంట్లో ఎవ్రీథింగ్, సూపర్ మార్కెట్, ATM అన్నీ ఉంటాయి. అని ఇప్పుడు చూపిస్తున్నంత కూడా మెయిన్ ఎంట్రన్స్ అండి. ఇదంతా కూడా ఎంట్రన్స్ పక్కనే గ్రీనరీతో ఉంది, చాలా బాగుంది. గేటెడ్ కమ్యూనిటీ అయితే కనుక మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంటుంది. చూడండి, ఇది క్లబ్ హౌస్ మొత్తం కూడా ముందు ఎలా ఉందో పార్క్ అంతా కూడా. ఈ క్లబ్ హౌస్లో మనకి స్విమ్మింగ్ పూలు కానీ, జిమ్ కానీ మొత్తం ఉంటాయి. మొత్తం దాదాపు ఒక 40-50 ఎమ్యూనిటీస్ అవైలబుల్గా ఉంటాయండి ఈ గేటెడ్ కమ్యూనిటీలో. ఆఫీస్ కూడా ఉంటుంది, ఫంక్షన్ హాల్ కానీ, బ్యాంకెట్ హాల్ కానీ అన్నీ ఉంటాయి. మొత్తం అవుట్ ఆఫ్ ఫ్లోర్ వచ్చేసి ఇది 14 ఫ్లోర్స్ ఉంటాయి. ఈ అపార్ట్మెంట్లో, ఈ గేటెడ్ కమ్యూనిటీలో మనకు ఒక 3 BHK ఫ్లాట్ వచ్చింది. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాటు, 1515 SFT ఉంటుంది. దాదాపు 60 స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేర్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి మనకి హాల్ ఏరియా. ఇప్పుడు మనం అంతా కూడా చూపిస్తున్నాం చూడండి. మొత్తం కూడా మనం డే టైం తీసాము. వెంటిలేషన్ చాలా బాగుంది, లైట్స్ కూడా ఏమీ లేదు. మనం అయితే కనుక ఇదంతా కూడా మన హాల్లోకి ఎంటర్ అవుతున్నాము. చూడండి, మొత్తం కూడా చూపిస్తున్నాను. ఇదంతా టీవీ పాయింట్ యూనిట్, ఆపోజిట్లో కూర్చోవడానికి మనం ఇట్లా. ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది మనకి. 3 BHK, 1550 SFT, 60 స్క్వేర్ యార్డ్స్ దాకా ల్యాండ్ షేర్ వస్తుంది. ఫుల్లీ ఫర్నిచర్డ్ విత్ ఏసీస్ కానీ, గ్రేజర్స్ కానీ మొత్తం ఇచ్చేస్తారు వీళ్ళు. విత్ వుడ్ వర్క్, ఇంటీరియర్ వర్క్తో పాటు ఫర్నిచర్ కూడా కొంత మేరకు ఇస్తారు. మొత్తం డిస్క్రిప్షన్లో పెడతాను మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా. ఇక్కడ కామన్ వాష్రూమ్ వస్తుంది మనకు వచ్చేసి. ఇక్కడ కామన్ వాష్రూమ్ వస్తుంది. 2 బెడ్రూమ్స్లో 2 అటాచ్డ్ వస్తుంది, ఒకటేమో కామన్ వస్తుంది. ఇక్కడ కిచెన్ ఏరియా మనం ఇప్పుడు చూస్తున్నంత కూడా. ఇలాగైతే ఫర్నిచర్ ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఇలా అనిపిస్తుంది. చాలా బాగుంది ఫ్లాట్ అయితే కనుక. ఇది వచ్చేసి మనకి 10 years ఓల్డ్ అండి. రీసేల్ ఫ్లాటు, మంచి ప్రైమ్ లొకేషన్లో మెగా గేటెడ్ కమ్యూనిటీ. రెయిన్బో ఇస్టా అంటారు ఇది. రెయిన్బో ఇస్టా ఫేజ్ 1లో ఉంది ఇది అవైలబుల్గా మనకి ఇప్పుడు. చూడండి, ఫస్ట్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు చూపిస్తున్నాం. ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా వస్తుంది. క్లబ్ హౌస్ బ్యాక్ సైడ్ ఉన్నాం మనం ఇప్పుడు వచ్చేసి. మనం మొత్తం కూడా ఫేజ్ 1, ఫేజ్ 2 ఉంటాయి. ఫేజ్ 1లో వచ్చేసి 14 ఫ్లోర్స్, 4 బ్లాక్లు ఉంటాయి. 4 బ్లాక్లకు సపరేట్గా క్లబ్ హౌస్ అన్నీ ఉంటాయి. సపరేట్గా లిఫ్ట్స్ కానీ అన్నీ కూడా రీజనబుల్గా ఉంటాయి. మొత్తం కూడా చూడండి, మొత్తం కూడా చూపిస్తున్నాను. హాల్ ఏరియా, డైనింగ్ ఏరియా మొత్తం కూడా. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ ఇప్పుడు మనం చూస్తుంది. ఇది వచ్చేసి హైటెక్ సిటీ, కొండాపూర్కి, మాదాపూర్కి దగ్గరగా ఉంటుంది. మెయిన్ మాదాపూర్కి ఫ్లైఓవర్, కైతలాపూర్ ఫ్లైఓవర్ నుంచి జస్ట్ 3 kilometers ఉంటుంది. హైటెక్ సిటీ అయితే కనుక 4 kilometers అవైలబుల్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ 24 hours ఉంటుంది. ఇదంతా కూడా హాల్ ఏరియా, టీవీ యూనిట్ ఇదంతా మనం చూపిస్తుంది. ఇప్పుడు 3వ బెడ్రూమ్ చూపిస్తాం చూడండి. మాకు మొత్తం కూడా ఇక్కడ పూజ రూమ్ ఉంది. పూజకి సపరేట్గా చేయించారు వీళ్ళు అయితే కనుక. ఇక్కడ బుక్స్ అవన్నీ పెట్టుకోవడానికి మొత్తం స్టాల్స్ అన్నీ పెట్టుకున్నారు వీళ్ళైతే. ఇంట్లో ఎక్కువ బుక్స్ చదువుతారు కాబట్టి. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్. ఇటు పక్క మనకి బాల్కనీ కానీ, గార్డెన్ కానీ మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ వ్యూ పాయింట్ ఇక్కడ వచ్చేసి మనకు విండోస్ నుంచి. చాలా బాగుంది ఫ్లాట్ అయితే కనుక. గేటెడ్ కమ్యూనిటీ కూడా చాలా నీట్గా ఉంటుంది. మంచి మెయింటైన్ చేస్తారు బాగా. మంచి ప్రైమ్ లొకేషన్ ఉంది. రెంట్లే వస్తాయి బాగా. 50,000 దాకా రెంట్లు వస్తాయి 3 BHK అయితే కనుక. హైటెక్ సిటీకి, కుకట్పల్లికి దగ్గరగా ఉంటుంది. ప్రైమ్ లొకేషన్. థ్యాంక్ యూ సో మచ్, మీ నారాయణ.